నమస్కారం అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు ఈ వీడియోలో మనమైతే హౌ టు ఫాస్ట్ కోడింగ్ జర్నీ అనేది తెలుసుకోబోతున్నామండి. అసలు ఇంకెన్ని రోజులు మీరు ఏఐకి భయపడుతూ కామ్గా కూర్చుంటారు? సో ఓవర్కమ్ చేసే టైం అనేది వచ్చిందండి. సో దీన్ని ఓవర్కమ్ చేయాలి అంటే మీరు ఇప్పుడు ఏఐ టూల్స్ అనేవి ఏదైతే వస్తున్నాయో వాటన్ని పైన అవగాహన అనేది ఉండాలి. అంటే ప్రత్యేకంగా అప్డేటెడ్గా న్యూ ఏఐ టూల్స్ అనేవి చాలా వస్తున్నాయి మార్కెట్లోకి. సో ఏదైతే ఎందుకు వస్తుంది, ఎలా యూస్ చేయొచ్చు అనేది చిన్న క్లారిటీ ఉంటే సరిపోతుంది. అండ్ అలాగే మొన్నటి వరకు చాట్ జీపీటీ అనేసి తెగ యూస్ చేసేసారు అందరూ. ఇప్పుడు మొన్న డీప్సీక్ ఏఐ అనేసి కొత్తగా వచ్చింది. డీప్సీక్ ఏఐ అనేది ఒక చైనీస్ బేస్డ్ కంపెనీ అనేది మనకి డెవలప్ అనేది చేశారు. సో ఇది జనరల్గా మనకి చాట్ జీపీటీ లాగానే వర్క్ అవుతుంది, కాకపోతే దీనికి చాలా డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఇలా కొత్తగా ఏదైతే ఏఐ టూల్ వచ్చిందో డీప్సీక్ ఏఐ, ఇంకా చాలా అంటే రోజుకొక మార్కెట్లో ఒక ఏఐ టూల్ అనేది వస్తుంది. సో అవన్నీ కూడా జస్ట్ ఎందుకు యూజ్ చేస్తున్నారు, ఏ విధంగా మనకి యూజ్ అవుతుంది అనేసి తెలుసుకుంటే చాలండి. సో ఆ ఏఐ టూల్స్కి మీరు ఆ ఏఐకి భయపడకుండా ఏఐ టూల్స్కి మీరు మీ టైం ఇచ్చి అవన్నీ తెలుసుకుంటే చాలు, మీరు దాన్ని ఓవర్కమ్ అనేది చేసిస్తారు. మనము ఏఐకి భయపడకుండా ఏఐతోనే మనం కోడింగ్ జర్నీ అనేది ఇంకా స్మూత్గా ఇంకా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అని మీకు తెలుసా? ఎస్, అది ఎలానో నేను చెప్తాను. సో ఈ ఏఐని యూజ్ చేసి మనకి ఉన్న ఏదైతే సఫర్ ఏదైతే ఉందో, అంటే చాలామంది మైండ్లో చాలా రకాలైన థాట్స్ అనేవి రన్ అవుతూ ఉన్నాయి. సరే ఏఐ వస్తుందంట, నేను ఇప్పుడు కోడింగ్ నేర్చుకోవడం అవసరమా లేదా, లేకపోతే ఇప్పుడు కోడింగ్ నేర్చుకున్నా వేస్ట్ కదా, ఏఐ ఎలాగో వస్తుంది, మాకు జాబ్స్ రావేమో అనేసి చాలామంది చాలా వెనకబడిపోయి ఉన్నారు. అదే మీరు ఏఐని మీరు నేర్చుకుంటే ఎందుకు మీరు వెనకబడతారనేసి ఎప్పుడైనా ఆలోచించారా? ఎస్, ఆలోచించండి. మనకు ఇప్పుడు ఏఐలో ఏఐ టూల్స్ అనేవి చాలా వస్తున్నాయి కదా. ఏఐ టూల్స్ గురించి ప్రతి ఒక్క దాని గురించి మీరు తెలుసుకుంటూ అది ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేసి తెలుసుకుంటే చాలు. సో ఎస్, ఈరోజు అయితే నేను కోడింగ్ జర్నీ ఫాస్ట్గా చేస్తాను అనేసి చెప్పాను కదా. సో దానికి కావాల్సినవి మనకి కొన్ని ఏఐ టూల్స్ అనమాట. కొన్ని ఫ్రీ ఏఐ టూల్స్ అనేవి నేను తీసుకొచ్చాను. ఈ ఏఐ టూల్స్ అనేవి మీకు ఫ్రీగా రన్ అవుతాయి. అండ్ జనరల్గా చాలామంది కోడింగ్ చేస్తారు, కాకపోతే లాజిక్గా ఏదైతే ఉంటుందో అక్కడ స్టక్ అయ్యి రోజులు పాడైపోతూ ఉంటాయి, రోజులు లాస్ అవుతూ ఉంటాం. కాకపోతే ఈ లాజిక్లో స్టక్ అయ్యి రోజులు పోయాయండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఏఐ టూల్స్ అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మీరు కోడింగ్లో దొల్లగొట్టాలి అనుకుంటే నేను చెప్పబోయే ఏఐ టూల్స్ అనేవి ఫ్రీగా మీ వర్క్స్ అన్నీ కూడా, మీ కోడింగ్ వర్క్ అన్నీ కూడా చేసి పెడుతుంది అనమాట. సో ఆ ఏఐ టూల్స్ అనేసి ఏవైతే ఉంటాయో నేను ఇప్పుడు చెప్తాను, చూడండి. ఫస్ట్లీ వచ్చేసి గిట్హబ్ కోపైలట్ అనమాట. ఇది నంబర్ 1 ఏఐ టూల్ అండి. మీరు ఇన్ కేస్ కోడింగ్ చేస్తున్నారు అంటే ఇది పక్కాగా యూస్ చేయండి. ఎందుకంటే మీరు జస్ట్ మీకు కోడింగ్ మీరు టైప్ చేస్తున్నారు, సంథింగ్ విఎస్ కోడ్లో ఏదో ఒక దాంట్లో చేస్తున్నారంటే దానిపైన మీకు ఐడియా ఉందని అర్థం. పైథాన్ నేర్చుకుంటున్నారు, కొంచెం మీకు ఊప్స్ కాన్సెప్ట్ వరకు అయింది, ఫంక్షన్ కాన్సెప్ట్ వరకు అయింది, అంతవరకు అయింది మీరు ప్రాక్టీస్ చేయాలి అనుకుంటున్నారు. కాకపోతే ఎంటర్ చేస్తే 2 లైన్స్ రాసేసి మీరు ఆగిపోయారు. అప్పుడు ఏం చేస్తారు? మీకు ఏమైనా విఎస్ కోడ్ మీరు ఏదైతే యూస్ చేస్తున్నారో అది ఫర్దర్గా ఇలా చేయి అని చెప్తుందా? లేదు కదా. సో ఈ గిట్హబ్ కోపైలట్ మీకు ఎలా హెల్ప్ అవుతుందంటే, మీరు ఏదైతే ఎంటర్ చేయాలి అనుకుంటున్నారో చిన్న లైన్స్ ఎంటర్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఫర్దర్ లైన్స్ అన్నీ కూడా అదే జనరేట్ చేస్తుంది. ఇది ఇలా ఉంటుంది అనేసి జనరేట్ చేస్తుంది. అండ్ అలాగే మీ కోడింగ్ జర్నీని స్మూత్ చేస్తుంది అండ్ ఫాస్ట్గా చేస్తుందండి. సో దానికోసం మనము ఇలాంటి ఏఐ టూల్స్ అనేవి యూస్ చేయాలి. లేదు నేను ఓన్గా చేస్తాను అంటే, ఓన్గా అందరూ అంటే మంచి లాజికల్ బిల్డ్ అయినప్పుడు మనం ఎఫర్ట్ చేస్తే, మంచి ఎఫర్ట్స్ పెడితే ఆటోమేటిక్గా చేస్తే ఆ హ్యాపీనెస్సే వేరు. కాకపోతే ఇప్పుడు కంపెనీస్ అన్నీ కూడా స్పీడ్గా రన్అప్ అయ్యి ఏఐ టూల్స్తో వాళ్ళ వర్క్స్ అన్నీ కూడా ఈజీ చేసుకుంటుంది. మనము జనరల్గా ఒక కోడ్ని తీసుకుందాం, ఒక ప్రాజెక్ట్ని తీసుకుందాం, దాన్ని రెడీ చేయాలంటే మీకు ఎంత టైం పడుతుంది? మేబీ ఒక జావా ప్రాజెక్ట్ తీసుకుందాం, మీరు బిగినర్ అయితే దాని ఒక 3 months అయి ఉండొచ్చు, 2 months అయి ఉండొచ్చు, 1 month అయి ఉండొచ్చు, అట్లీస్ట్ 15 days అన్నా అయ్యి ఉండొచ్చు కదా ఒక ప్రాజెక్ట్ చేయాలి అంటే. కాకపోతే ఇలాంటి ఏఐ టూల్స్ మనకేం చేస్తుంది? జస్ట్ 2-3 minutes లేకపోతే
5 సెకండ్స్లో, జస్ట్ 5 సెకండ్స్లో మనకి ఆ కోడ్ మొత్తం, ఆ ప్రాజెక్ట్కి కావాల్సిన కోడ్ మొత్తం కూడా జనరేట్ చేసి చూపిస్తుంది. అలాంటప్పుడు 3 months మీకు శాలరీ ఇచ్చేసి మిమ్మల్ని పెట్టుకుంటారా? అంటే జనరల్గా ఎంప్లాయీస్ని పెట్టుకుంటారా? లేకపోతే ఈ ఏఐ టూల్స్ యూజ్ చేసి ఇమీడియట్గా వాళ్ళకి వర్క్ అయిపోతుంది 15 సెకండ్స్లో లేకపోతే 5 సెకండ్స్లో, ఇలాంటి వాళ్ళని పెట్టుకుంటారా? కాబట్టి దీనికోసమైనా మనం ఏఐ టూల్స్ అన్నీ కూడా తెలుసుకోవాలండి. మనకి ఎక్కువ టైం ఇవ్వరు కొన్నిసార్లు, కాబట్టి ఇలాంటి ఏఐ టూల్స్ మనకు చాలా బాగా యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి Tab 9 అనమాట. అండ్ కోడియం, రిప్లైట్ ఏఐ, ఆల్ఫా కోడ్, ఇవన్నీ కూడా మనకి ఫ్రీ ఏఐ టూల్స్, అది మాత్రం మర్చిపోకండి. అండ్ ఇవన్నీ కూడా మల్టిపుల్ లాంగ్వేజెస్ అనేవి మనకి సపోర్ట్ చేస్తాయి. అండ్ ఇవన్నీ కూడా మీరు కాలేజ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఆఫీస్, మీ కెరీర్కి సంబంధించి, లేకపోతే మీ స్టడీస్కి సంబంధించి ఈ ఏఐ టూల్స్ అన్నీ కూడా మీరు హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు అండి. అండ్ మీకు వీటి ఏఐ టూల్స్ లింక్స్ కావాలి అంటే జస్ట్ కామెంట్ సెక్షన్లో అయితే మీరు ఏఐ లింక్ అనేసి కామెంట్లో కొట్టేసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.